అగర్వాల్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేపీహెచ్పీలో కేసు నమోదైంది. లూలు మాల్, శ్రేయస్ మీడియాపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న అభిమానుల అత్యుత్సాహం వల్ల నిధి అగర్వాల్ తీవ్ర ఇబ్బంది పడ్డారు. ది రాజాసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన ఆమె తిరిగి తన కారు వద్దకు వెళ్లే సమయంలో వందల మంది అభిమానులు నిధి అగర్వాల్ వద్దకు వచ్చారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. నిధి బాడీగార్డులు అందరినీ కంట్రోల్ చేసి ఆమెను క్షేమంగా కారు ఎక్కించారు. కారు ఎక్కిన తర్వాత నిధి ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పలువురు సెలబ్రిటీలు ఫైర్ అవుతున్నారు. నిధి అగర్వాల్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేపీహెచ్పీలో కేసు నమోదైంది. లులు మాల్, శ్రేయస్ మీడియాపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న అభిమానుల అత్యుత్సాహం వల్ల నిధి అగర్వాల్ తీవ్ర ఇబ్బంది పడ్డారు. ది రాజాసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన ఆమె తిరిగి తన కారు వద్దకు వెళ్లే సమయంలో వందల మంది అభిమానులు నిధి వద్దకు వచ్చారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు. నిధి బాడీగార్డులు అందరినీ కంట్రోల్ చేసి ఆమెను క్షేమంగా కారు ఎక్కించారు. కారు ఎక్కిన తర్వాత నిధి ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పలువురు సెలబ్రిటీలు ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, మనం చూసుకున్నట్లయితే నిధి అగర్వాల్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటేనే కాస్త జనానికి అట్రాక్టివ్ గా అనిపిస్తారు. అలాగే అందులోకి హీరోయిన్ ఒక పబ్లిక్ ఈవెంట్ కి అటెండ్ అవుతున్నారంటేనే పెద్ద సంఖ్యలో అభిమానులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అలాగే సినీ ప్రేమికులు కావచ్చు అటెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజాసాబ్ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న రాజాసాబ్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ కి సంబంధించి ఒక సాంగ్ ని లాంచ్ చేశారు. ఆ సాంగ్ ని ఒక పబ్లిక్ ఈవెంట్ గా కూడా లూలు మాల్ లో చేయడం జరిగింది. ఆ రోజు చూసుకున్నట్లయితే నిధి అగర్వాల్ కావచ్చు, ఇంకొక హీరోయిన్ కావచ్చు, అలాగే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కావచ్చు, మిగతా ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్ మారుతి కావచ్చు, వీళ్ళందరూ కూడా అటెండ్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. అయితే లూలు మాల్ లో ఒక్కసారిగా కంట్రోల్ అనేది తప్పిందని చెప్పాలి. అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో శ్రేయాస్ మీడియా కూడా ఇందులో పెద్ద తప్పునైతే ఉందని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా శ్రేయాస్ మీడియా చాలా ఈవెంట్లు చేసినప్పటికీ కూడా ఆ ఈవెంట్లన్నీ కూడా ఫెయిల్ అవుతూనే వచ్చాయి. ఇటు దేవరా ఈవెంట్ కావచ్చు, అలాగే రీసెంట్ గా రీసెంట్ గా జరిగిన ఈ లూలు మాల్ ఈవెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఎందుకంటే అంత పెద్ద హీరోయిన్ లూలు మాల్ కి, అది కూడా పబ్లిక్ ఈవెంట్ కి వస్తున్న టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత సెక్యూరిటీ ఎక్కువగా ఉండాలి అనే నేపథ్యంలో అందరూ కూడా చాలా వరకు కూడా తప్పిదాలు చేశారని చెప్పొచ్చు. అయితే లూలు మాల్ లో రాజాసాబ్ సినిమాలోని 2వ పార్ట్ విడుదల కార్యక్రమానికి కూడా ఈ నిధి అగర్వాల్ తో పాటు టోటల్ టీం కూడా అటెండ్ అయ్యారు. అదే సమయంలో అటు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కి కూడా తోపులాట్లో ఆయన ఉన్నారు. వెంటనే ఆయన సిబ్బంది అలర్ట్ అవడం, ఆయన వెంటనే ఆయన్ని కిందకి పంపించేయడం జరిగింది. కానీ నిధి అగర్వాల్ విషయంలో మాత్రం ఆవిడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ అందరూ కూడా అటు మేనేజర్ కావచ్చు, తన పర్సనల్ పిఏ మినహా మిగతా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ బౌన్సర్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా క్రౌడ్ వచ్చి మీద పడడంతో అటు బౌన్సర్లు కూడా ఆపలేని సిచ్యువేషన్ అయితే మనకు అక్కడ కనిపించిందని చెప్పాలి. అలాగే ఫ్యాన్స్ అని చెప్పు వచ్చిన ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో ఆవిడని ఎక్కడ పడితే అక్కడ తడమడం, అసభ్యంగా ప్రవర్తించడం, సెల్ఫీల కోసం ఎగబడడం, ఇవన్నీ కూడా ఈ సంఘటనకి ఊతమిచ్చేలా ఉన్నాయి. అలాగే నిర్వాహకులతో పాటు అటు లూలు మాల్ యాజమాన్యం కూడా దీనికి పర్యవసానం భరించాల్సిందే అని కూడా అందరూ చెప్తున్నారు. అటు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది స్పందించడం జరుగుతుంది. ఈ మేరకు ఇటు లూలు మాల్ పైన, అలాగే ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారో శ్రేయాస్ మీడియా మీద సుమాటోగా కేపీహెచ్పీ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళని అసలు ఎందుకు పర్మిషన్ లేకుండా ఎందుకు ఈవెంట్ కండక్ట్ చేశారు, ఒకవేళ కండక్ట్ చేసినా సరే అంతమంది క్రౌడ్ ని ఎందుకు అక్కడ గ్యాదర్ చేశారు అనే అంశాలపైన కూడా పోలీసులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్, రాణి.